హాయ్ ఫ్రెండ్స్, మీరిక్కడ 2 క్లిప్స్ని చూస్తున్నారుగా. ఫ్రేమ్లో ఒక పక్క జగన్ చిరంజీవి గారిని ఇంటికి పిలిచి మరీ సాల్వా కప్పి సన్మానం చేసి ఆప్యాయంగా పలకరించడమే కాకుండా తన దగ్గర మూవీ కోసం వచ్చిన ఇండస్ట్రీ పెద్దలతో ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడో కనిపిస్తుంది. కాగా మరో ఫ్రేమ్లో రీసెంట్గా రేవంత్ రెడ్డి సినీ పెద్దలతో సమావేశం ఏర్పరచుకోగా అక్కడ వారిని పలకరించిన తరువాత కాలు మీద కాలు వేసుకొని వారికి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ఉన్న దృశ్యం చూడవచ్చు. అయితే ప్రస్తుతం ఈ 2 విజువల్స్ కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎవరికి ఎలా గౌరవం ఇవ్వాలో మా జగన్ అన్నకి బాగా తెలుసు. అది అందరికీ సాధ్యపడదు. అందరూ అలా ఉండలేరు. కొందరికి పదవి వచ్చినా కానీ నడుచుకునే తీరు మాత్రం మారదు అన్నట్టుగా కొంతమంది వైసీపీ అభిమానులు ఈ ఫోటోలతో మరియు వీడియోలతో జగన్ని తెగ పొగిడేస్తున్నారు. ఆ ఫోటోలు చూస్తుంటే మనకు కూడా జగన్ గారు ఇండస్ట్రీ పెద్దలకి ఇచ్చిన మర్యాద రేవంత్ రెడ్డి ఇవ్వడం లేదు అనే అనిపిస్తుంది. అయితే ఒకానొక సమయంలో జగన్ మీటింగ్లో చిరంజీవి లాంటి వారు చేతులు జోడించి సినిమా గురించి ఏదో అడిగినప్పుడు జగన్ గారు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడమే కాకుండా తల కూడా పక్కకు తిప్పుకున్నాడు. మరి అది వైసీపీ అభిమానులకి కనిపించడం లేదా అన్న వాదన కూడా ఈ పోస్టుల విషయంలో కొంతమంది నుండి వినిపిస్తోంది. అంటే ఒక లెక్కన ఇద్దరు కూడా వారి వారి విధాలుగా ఇండస్ట్రీ పెద్దల విషయంలో కొంత తప్పుగానే ప్రవర్తించారు అన్నమాట. అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం రేవంత్ రెడ్డి కాలు పైన కాలు వేసి మాట్లాడుతున్న దృశ్యాల విషయంలోనే ఎక్కువ మొత్తం నెగిటివిటీ అన్నది వినిపిస్తోంది. దానితో ఈ రోజుల్లో మంచితనం పనికిరాదు. జగనన్న మంచిగా ఉన్నాడు కాబట్టే ఓడిపోయాడు. అయినా ఎవరికి ఎలా జరగాలో అలా జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎవరు మార్చలేరు అని కామెంట్లు చేస్తున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు సినీ నటులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మంచిగా మాట్లాడతారు? ఎవరు సినిమా వాళ్ళ విషయంలో ఒక మంచి సీఎంగా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.